రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శరత్ గారు చెప్పాలనుకుంటారు, మీకు చెప్పండి. హైకోర్టులో, మన హైకోర్టులోనే ఒక జడ్జిగా పనిచేసిన అభినంద్ కుమార్ షావలి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఏది? WP నెంబర్ 18235/2026 అని. వారు 3 ఎకరాల 26 గుంటల భూమిని ఒక సర్వే నెంబర్ 103/45 AA, తర్వాత 1 ఎకరా 4 గుంటలేమో సర్వే నెంబర్ 103/45E ఇందులో కొన్నాడు. ఈయన భూములను కూడా 22A పెడితే ఈ మధ్య ఆయన రిటైర్ అయిన దాదాపు 1 ఏడాది క్రితం రిటైర్ అయినాడు. ఆయన తన భూములకే రక్షణ లేకుంటే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే జస్టిస్ పుల్లా కార్తిక్ గారు తీర్పునిచ్చినారు. ఈ భూములను పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్ మీరు ఎట్లా 22A పెడతారు అని. ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు చాలా మంది పీడితులు ఉన్నారు. తర్వాత రెండోది అంటే ఒక గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఏంటంటే ఇట్ కన్సంట్రేట్ వేర్ ది బయింగ్ ఈస్ బై షేర్. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలలో ఎంతెంత ల్యాండ్స్ 22A పడి నాశనం అవుతున్నాయి అనే దానికి మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ లో 19.8%, సంగారెడ్డిలో 16.5%, భద్రాద్రి కొత్తగూడెం లోపల 15.1%, రంగారెడ్డిలో 14.1%, ఖమ్మంలో 14.0. ఇవన్నీ సార్ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ డిస్కషన్ చేస్తుంటేనే ప్రైవేట్ వ్యక్తులు మెసేజ్ల రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తా ఉన్నారు. సార్ ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిత్తశుద్ధి కావాలా. ఫస్ట్ ఫండమెంటల్లీ కోర్టులలో లిటిగేషన్ కేసులను మంత్రి గారు ఏం చెయ్యలేరు. హీ కాంట్ టచ్ దెమ్ ఈవెన్ విత్ ది లాంగెస్ట్ పోల్ ఆల్సో. ఆయన ఏం చేయాలి? కోర్టులలో పెండింగ్ లేని కేసులలో సరే ఏదన్నా అధికార పరంగా చేస్తారేమో కానీ. తర్వాత రెండోది ఏంటంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో సెక్షన్ 4 లో ఒక విషయం ఉంటది. అంటే 10-11 ప్రొవిజన్స్ వరకు రాని భూములు ఏవైనా ఉంటే వాటిని ప్రొసీడింగ్స్ అండర్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ ఎబేటెడ్ అని ఉంటది. ఎబేట్మెంట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ అని అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఒకటి ఉంది. అయితే ఏం జరిగింది అంటే మనం దాసోజు పర్సనల్ గా తీసుకోవద్దు, వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలు చాలా విషయాలలో పీడితులైనారు. ఇప్పుడు మనం ఈ ముఖ్యమంత్రిని కూడా మనం అంతే సీరియస్ గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాన్ని నేను బంగాళాఖాతాలు కలుస్తా అని 3 సంవత్సరాల వరకు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. అక్కడ కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విషయంలో కూడా ఏం చేస్తున్నారంటే చాలా చోట్లలో ఎవరైతే అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో డిక్లరేషన్స్ వేసినారో ఇది అబేట్మెంట్ రాగానే మళ్ళీ తహసీల్దార్లను కలెక్టర్లను కట్టుకొని మా భూములు ఇంకా మా పొజిషన్ లోనే ఉన్నాయి అనే విషయాన్ని ప్రదర్శించి తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే కాంపిటెంట్ అథారిటీ వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రాపర్టీస్ ఏవైతే ప్రభుత్వపరమైన ఆ ప్రాపర్టీస్ మళ్ళీ టేక్ బ్యాక్ చేసినారు. చాలా ప్రాపర్టీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూకట్పల్లి ఏరియాలో అంటే మన ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మన పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, వారి కూతురికి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్ నేను డీల్ చేస్తున్నా. ఐ నో హౌ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అనేది. అంటే ఇట్లా ఇది అధికారులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సరే ఈ పార్టీలు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సఫర్ కాలేదా? అయినారు సార్ కొంతమంది. అంటే పాలన లేనివాడు ఏదో దాసోజుకి ఇప్పుడు అవకాశం దొరికి ఎమ్మెల్సీ అయినాడు కానీ ఆయన కూడా నిరాదరణకు గురైనాడు. చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిరాదరణకు గురైనాడు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నిరాదరణకు గురైనాడు. సరే ఇప్పుడు జాక్పాట్ కొట్టాడు, సరే ఎమ్మెల్సీ అయినాడు. దట్ ఇస్ ఏం జాక్పాట్ కాదు, సీనియర్ అడ్వకేట్ జాక్పాట్ అన్న. మీది నాకు ఇచ్చి నాది మీకు ఈరి స్వాప్ చేసుకున్నాం. అయితే విషయం వింటారు. రాకేష్ రెడ్డి గారు ఉండండి, ఒక్క 5 నిమిషాలు ఉండండి. ఒకళ్ళిద్దరు కాలర్స్ తీసుకుందాం అన్న, ఒక 30 సెకండ్. అంటే అసలు ఎవరు మూలంలో పోలేదేమో అని నా బాధ. అంటే పెద్దలు శరత్ గారు అన్న దీని మీద లైట్ వేయాలా. 22A ఏ కారణం చేత వచ్చింది? ఓవర్ నైట్ సడన్ గా ఎందుకు యూనిలేటరల్ గా ఎన్మాస్ పెద్ద సర్వే నెంబర్లన్నీ కూడా 100 ఎకరాల సర్వే నెంబర్లన్నీ కూడా ఎందుకు బ్లాక్ చేయబడ్డాయి? ఎందుకు 22A కింద ప్రొహిబిషన్ లిస్ట్ల కింద ఎందుకు పెట్టినారు అని అంటే నాకున్న ఇసుమంత చిన్న పరిజ్ఞానంతో ఏంటి అంటే హైకోర్టు స్పష్టంగా హైడ్రా మీద పెద్ద ఎత్తున ఒక యుద్ధం మొదలుపెట్టింది, ఆయన తీసి పడేయాలా అని చెప్పని. తర్వాత ఆయన ఇమేజ్ బిల్డింగ్ కోసం విపరీతమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు హైడ్రా హ్యాస్ డన్ గుడ్ అని చెప్పని అదనిదని చెప్పని. ఇవాళ హైడ్రాను కాపాడడం కోసం, హైడ్రా చర్యలను కాపాడడం కోసం
ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక చర్యలలో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను ద్వారా ఇవాళ జిల్లాల్లో ఉన్నటువంటి కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కలెక్టర్లందరికీ కూడా ఒక లెటర్ పంపించి మీరు ఇంతకుముందు ఒక లిస్ట్ చదివినారు ఏమని పొరంబోక్ భూములేమి, ప్రభుత్వ భూములేమి, వక్ఫ్ బోర్డు భూములేమి, టెంపుల్ భూములేమి, అసైన్ భూములేమి, వీటన్నిటి వివరాలు ఇవ్వండి, వీటిలో క్రయ విక్రయాలు ఎక్కడ కూడా జరిగినా కానీ మొదలే మాకు చెప్పండి అని చెప్పని. ఇదంతా కూడా హైకోర్టు, హైడ్రా, దాన్ని కాపాడటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇదంతా కూడా మిళితమైనటువంటి ఒక పంచాయతీ. దాన్ని మనం చూడకుండా మనం ఏదో ఇక మనం పూర్తి కోర్టుల హైకోర్టు ముందు ఆర్గ్యూ చేసినట్టు ఆర్గ్యూ చేస్తే సమాధానం రాదని నిషేధిత జాబితాను రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వమేనని పొంగులేట్ అంటున్నారు. నేనేమంటున్నాను, ద ప్రాబ్లమ్ దట్ డిడ్ నాట్ అరైజ్, వై ఇస్ ఇట్ అరైజింగ్ నౌ? నేనేమంటున్నా 22A నువ్వు మీరు పెట్టింది కాదు, నేను పెట్టింది కాదు, పొంగులేటి పెట్టింది కాదు. 22A ఎగ్జిస్టెడ్ ఇన్ 1999 ఇఫ్ ఐ రైట్లీ రిమెంబర్. ఇప్పుడే ఎందుకు వచ్చింది పంచాయతీ? 22A జాబితాలోకి భూములు ఎందుకు వచ్చినాయి చెప్పురు నాకు. దానికి మూలం ఏంది అంటే చాలా మంది దానికి మూలం రంగనాథ్ గారిని హైడ్రా ప్రాబల్యాన్ని